చలో మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంది. మొదటి సినిమాతోనే అందంతో పాటు అంతకంటే అందమైన నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందన్ సినిమాతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. తాజాగా బ్యూటీ పారితోషికంకి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రష్మిక ఇకపై కొత్తగా ఒప్పుకునే సినిమాలకి తన పారితోషికంగా 4 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమో అబద్ధమో తెలియదు కానీ రష్మిక మాత్రం 4 కోట్ల దాకా అడుగుతుందనే రూమర్ ఒకటి ఫిలిం వర్గాలు చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ తను ఇప్పుడు చేస్తున్న పుష్ప 2తో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలకి 3 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. మరి ఇకపై ఒప్పుకునే కొత్త సినిమాలకి 4 కోట్లు డిమాండ్ చేస్తుందనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సౌత్ లో ఇప్పటి వరకు 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళ జాబితాలో సమంత, పూజా హెగ్డేలు ఉన్నారు. ఇప్పుడు రష్మిక వాళ్ళని దాటి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే మాత్రం నిజంగా వండర్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ వార్తలన్నీ చూస్తున్న కొంతమంది అయితే పుష్ప పార్ట్ 1 అండ్ యానిమల్ తో ఒక్కసారిగా రష్మిక రేంజ్ నేషనల్ లెవెల్లో పెరిగిపోయింది కాబట్టి ఆమె అంత డిమాండ్ చేయడంలో తప్పు లేదని అంటున్నారు. మరికొంతమంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను గుర్తు చేస్తున్నారు.